తెలీదా? ఎలా ఉన్నావు అంటున్నా. అందంగా ఉన్నా. అందంగా ఉన్నావా? అర్రే ఏ ఊరు మంది? పొన్నూరు. ఊరు పేరు కూడా మర్చిపోయాను నన్ను చూడంగానే. పొన్నూరా ఉయ్యరా కరెక్ట్గా చెప్పు. పొన్నూరు. ఏదో కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నాను. టెన్షన్ పడుతున్నావా సిగ్గుపడుతున్నావా? నిజం చెప్పు కదా. నాకు అర్థమైంది. ఎలా అన్నా చూపించు మళ్ళీ. ఏమే ఇది బాగా పవర్ఫుల్ గా ఉంది. ఇంటికి తమ పేరేంటో? నిష్కాంత్ చౌదరి. నన్ను చూడగానే నవ్వొస్తున్నట్టుంది నీకు. ఏంటి నేనేమన్నా కామెడీగా ఉన్నానా నీకు? కామెడీ కాదు. వీడికి బాగా యాక్షన్ సినిమాలు చూపిస్తున్నట్టున్నారండి. ఎలా ఉన్నావు? అబ్బాయికి నచ్చేలా ఉన్నావు. అబ్బాయికి నచ్చేలా ఉన్నాను. వాడు అది చెప్పడం కూడా ఎలా చెప్పాడు చూసా? మళ్ళీ చెప్పు. అబ్బాయికి నచ్చేలా ఉన్నావు. ఇది నేను కాంప్లిమెంట్ లా తీసుకోవాలా? అబ్బాయిలకి నచ్చేలాగా నాలో ఏముందబ్బా? అబ్బాయిలు సిగ్గుపడతారు నన్ను చూస్తానా? ఎందుకు అమ్మాయిలు అందంగా ఉంటేనే అబ్బాయిలకు నచ్చుతారు? ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకున్నామని. నా దగ్గర మాటలు లేవు. పెళ్లి చేసుకున్నావు, ముద్దు ఎందుకు పెట్టుకుంటున్నావు? ముద్దు పెడితేనే మరి పెళ్లి చేసుకు. ముద్దు పెడితేనే పెళ్లి చేసుకునేదా? నువ్వెవరికైనా పెట్టావా? నాకు పెట్టచ్చు కదా. పోనీ నీకు కాదు, రోడ్డు మీద ఉండి ఎవరైనా అబ్బాయిలు నిన్ను చూస్తే అప్పుడు సిగ్గుపడి పెళ్లి చేసుకుని ముద్దు పెట్టు. దేవుడా, అయితే నేను ఇంక రోడ్డు మీద తిరగనండి. దేవుడు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? భార్యాభర్తలు అవటానికి. భార్యాభర్తలు అవడానికి? నాకు ఎవరు భార్య లేదు. అమ్మ చచ్చిపోగానే మళ్ళీ ఇంకో భార్య కావాలని పెళ్లి ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. అమ్మ చచ్చిపోయిన తర్వాత ఇంకో భార్య కావాలని మళ్ళీ ముద్దు పెట్టి పెళ్లి చేసుకుంటారు. అమ్మ ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటారు. నాన్న కూడా అంతేనా? కాదు, కాదల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నాన్నకి కాజులు కావాలంటే మళ్ళీ మా బాబాయ్ కూడా కాజులే కావాలంటే ఇద్దరు ప్రేమిస్తున్నారు ఒక అమ్మాయినే. మరి మీ అమ్మకి తెలుసా ఈ విషయం? నాన్న ప్రేమ వ్యవహారం అమ్మక తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ నాన్న అమ్మని ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు కదా. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? సో అమ్మని నాన్న మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అనమాట. ముద్దు పెట్టకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? పెళ్లి ఎన్నిసార్లు చేసుకున్నారు ఒక్క అమ్మని? ఒక్కసారి కదా. ఎంగేజ్మెంట్ ఒకసారి, పెళ్లి ఒకసారి చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ కంటే కొంచెం పెద్దది, ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి కంటే కొంచెం చిన్నది. ఓ ఇంత ఉందండి. నాన్నకి ఎంగేజ్మెంట్ అయిందా? అయిందా? అది కూడా మోసం చేశానా? చేశారు. మోసగాళ్ళకు మోసగాడు మీరేనా? సరే ఏం చేస్తాడు మీ నాన్న? పని ఏం చేస్తాడు? తినడానికి, బ్రతకడానికి? తినకుండా, స్నానం చేయకుండా పొలం వెళ్ళి పని చేసి కాళ్ళు కాలిపోయినా రాడు ఇంటికి. కాలిపోయినా రాడే ఇంటికి? నాన్న పొలం వెళ్తాడా? పొలం వెళ్ళి పని చేసి ముళ్ళు గుచ్చుకొని పొద్దున్న రాత్రి వచ్చి ముళ్ళు గుచ్చుకుని ముళ్ళు తీసుకుంటాడు కొన్ని రోజులు. పొలం వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడేమో. ముళ్ళు గుచ్చుకున్నా కూడా డబ్బులు మాకే ఇస్తున్నాడు. మీరంటే చాలా ఇష్టం అనుకుంటా నాన్నకి. చాలా రోజులు ఇచ్చేది 2 రోజులు 3 రోజులు ఇష్టం అంతే. 2 రోజులు 3 రోజులు ఇష్టపడి ఇష్టం ఏంటమ్మా? సరే నాన్న అయితే రైతు అన్నమాట. రైతా కాదా? నాన్న అడుగు, నాన్న నీ ప్రొఫెషన్ ఏంటి అన్నాడు. నాన్న నీ ప్రొఫెషన్ ఏంటి? మామూలు కాదు, అన్నదాత. ఈ రోజు మనం అందరం అన్నం తింటున్నాం అంటే మీ నాన్న వాళ్ళే. ఆయన ముళ్ళు గుచ్చుకున్న పని చేస్తున్నాడు కాబట్టి. కానీ ఒక రోజు నేనే అన్నం పెట్టి, ఒక రోజు నేనే టిఫిన్ పెట్టా. అయితే నువ్వు అన్నదాత నాన్నకి. ఇక్కడ గెలిచి నేనే టిఫిన్ పెట్టి నేనే అన్నం పెట్టి. నీ డబ్బులతో నువ్వు సంపాదిస్తున్నావు ఏంటి? సంపాది ఎట్లా? ఇంట్లోనే చిల్లర బోర్డు ఉన్నాయి, డబ్బులు ఇంట్లో బోర్డు చిల్లర ఉందంటే మన దగ్గర. మరి ఏమేమి కొన్నావు చెప్పా చిల్లరతో? అసలు ఒక్కటి కూడా కొనలా. పెద్దయినాక ఆఫీస్ లో డబ్బులు సంపాదించి కారు కొనుక్కుంటా. అబ్బో, 1000 కార్ల కంటే ఎక్కువ కొనుక్కుంటా. 1000 కార్ల కంటే ఎక్కువ కొంటావా? నువ్వు వెళ్ళవా పొలానికి వెళ్ళి ముళ్ళు గుచ్చుకుని పని చేయడం? అట్టా చేస్తే కాళ్ళు కాలిపోయి పేలిపోతాయి. పేలిపోతాయి.
ఇంత కష్టమైన పని అయినా నాన్న ఎందుకు చేస్తున్నాడు అంటావు? డబ్బులు సంపాదించి నాకు ఇచ్చి అమ్మా నువ్వు ఇంతవరకు మాకు ఏదైనా కనిపెట్టావా, ఇచ్చాను కదా ఈ డబ్బులు అని ఇద్దరు గొడవ పడతాని. ఎంత ఇచ్చినా అమ్మలకు తృప్తి ఉండదు. ఎందుకంటే నాన్నలు అమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటారు కదా కదా. ఇప్పుడు చూడు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. ఇందాకేమో నేను అందంగా ఉన్నాను అన్నావు, ఇప్పుడేమో 1000 కార్లు 1000 బస్సులు అంటున్నావు. ఇవన్నీ చూడు, ఇవన్నీ చెప్తే నేను నమ్మేస్తాను కదా. నమ్మేసి నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకున్నాను, బ్రేక్ అయిపోయింది. కాకల్ని చూసుకున్నా, 3 అబ్బాయిలు ప్రేమిస్తాను నేను, మా డాడీ, మా బాబీ బాబాయ్, ముగ్గురు ఒక్క అమ్మాయిని ప్రేమించడం. ఇది ఏమండి పూరి జగన్నాథ్ కూడా ఈ ఐడియా రాదండి. అది ముగ్గురు ప్రేమిస్తున్నారు కదా, కాజల్ ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకున్నారా మరి? ఒక సినిమాలో రామ్ని, ఒక సినిమాలో రామ్ చరణ్ మరి నిన్నెందుకు ఇష్టపడుతుంది అనుకుంటున్నావు? అసలు నీలో ఏముంది, నీలో స్పెషాలిటీ ఏంటి? కానీ పెద్దయినాక స్టైల్ గా ఉండి జుట్టు పెంచుకోకుండా ఎలా ఉండాలో అలా ఉండి చాలా ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదించే ఇల్లు నమ్ముద్దిగా ఉండు. ఏమండి ఇంకా మీరు వదులుకోండి, కల్లో కూడా కాజల్ రాకూడదు, ఎందుకంటే మీ కోడలు. నాన్న హార్ట్ బ్రేక్ అయిపోయిందిరా. నిజంగా వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. లేవడ ఇన్ని మాటలు అసలు ఇన్ని తెలియదు ఎక్కడి నుంచి వచ్చాయి మీ అందరికి? దేవుడా అని లక్కీ అంటాడు. టెంకాయలంట. మీరు ఎందుకు ఇలా టెంకాయల్లో పుట్టారు? ముద్దుగా చిన్నప్పుడు ఎర్రగా ఉన్నా, వైట్ గా దుబ్బంగా ఉందా? నువ్వు దుబ్బంగా ఉన్నావంట. నువ్వు సన్నగా ఉన్నావా? దుబ్బగా ఉంది కదా. ఎవడు దుబ్బకున్నాడు? నువ్వు దుబ్బకున్నావు అంటే ఇవి సన్నగా ఉందంట. మీ ఇద్దరు దుబ్బకున్నారా? మీ ఇద్దరే దుబ్బగా ఉంటే మరి వాడిని ఏమనాలి? అక్కడ మా మిస్టర్ని ఏమనాలి? లడ్డు. లడ్డు బాబు. వాళ్ళ నాన్న ఏమో వాళ్ళ అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంట. మరి మీ నాన్న? 2 సార్లు అయ్యా. ఎవరికి? అమ్మ డాడీకి. 2 పెళ్లి ఎప్పుడెప్పుడు? అప్పుడు సండే మండే అయింది పెళ్ళి. ఇప్పుడు చూడు మీ డాడీకి కొంచెం తెలియలేదబ్బా, కొంచెం తిక్కుంది మా డాడీ. అదే నేనది. ఆకుకూరలు అంటే ఏంటి? చికెన్ బిర్యానీ. ఆకుకూరలు అంటే చికెన్ బిర్యానీ. ఏ తోటలో కాస్తుంది? పొలం తోట. పొలం తోటలో. నీకు తెలిసినటువంటి ఆకుకూరల పేర్లని చెప్పు. వంకాయ. వంకాయ ఆకుకూర. ఇంకా నిమ్మకాయ. నిమ్మకాయ. ఇంకా ఉల్లికాయ. ఉల్లికాయ. సూపర్, 3 వచ్చాయి. ఇంకా పిచ్చికాయ. పిచ్చికాయ. మరి ఈ పాలకూర, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర అంటారు కదా, గోంగూర, ఇవన్నీ ఏంటి? ఏంటి అంటే పిచ్చాకులు. అవి పిచ్చాకులు. ఎవరికైనా డబ్బులు రావాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి పూజ చేయాలా? ఎలానో చెప్తా. అలా కూడా చెప్తావా? లక్ష్మీ క్షీర సముద్రాచతన్య శ్రీరంగ దామేశ్వరం దాసిభూత సమస్తోకైక దీపాంకురం శ్రీ మన్మద కటాక్ష లబ్ధ విబోధ మహేంద్ర కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ప్రసన్నమమ్మ సర్వదా. సో ఇంట్లోకి డబ్బులు వచ్చేస్తాయా? అమ్మా లక్ష్మీదేవి వచ్చేస్తుంది అన్నమాట ఇంట్లోకి. పెద్ద మంత్రం. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని పూజ చేస్తాం. మరి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే ఏమొస్తుంది? కండలు వస్తాయి. కండలు వస్తాయి. మరి వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. కిరీటం వస్తుంది. వినాయకుడిని పూజ చేస్తే ఏమొస్తుంది? ఎలక మీద కూర్చున్నట్టు వస్తుంది. తెలివితేటలు కావాలంటే ఎవరిని పూజించాలి? శివుణ్ణి. శివుణ్ణి పూజించాలి. మంచి పెళ్ళాన్ని రావాలంటే ఎవరిని పూజించాలి? చెప్పు. ఉల్లికాయ. ఉల్లికాయ అంటే మంచి పిల్లని రావడం అసాధ్యం అని ఫిక్స్ అయ్యాడు. అందుకే దేవుళ్ళ పేరు చెప్పకుండా ఉల్లికాయని పూజించాలంట. అంతేనా? అసలు ప్రపంచంలో మంచి పిల్లలు ఉంటారా? ఉండరు అస్సలు. ఒక్కరు కూడా. అబ్బాయి అనిపించుకున్నాడు. పెద్దయిన తర్వాత డాడీ లాగా అయిపోతావా? ఈ హెయిర్ స్టైల్ ఇలాగే ఉంచుకుంటావా? డాడీ హెయిర్ స్టైల్ పెట్టుకుంటావా? ఇట్లాగే. డాడీ హెయిర్ స్టైల్ మంచి కథ చెప్పు నాకు. చెట్టు కింద ఆడపిట్ట మగ పుట్టిందంట. ఆడపిట్ట మగ పిట్ట ఉందా చెట్టు కింద? కాయలు తింటానంటే ఇంటి తీపి పండు ఆడున్నా
తెచ్చిందంట అవి తిండా అంటే ఏడ పోయింటే ఇంటికాడ అన్న బయట ఉన్నాడంట పాయసం సెల్లు వస్తుంటే ఆడిపోయి చెట్టు కాడ పాలును బెల్లము సార్పియము తెచ్చి ఇంట్లో పెట్టిందంట మళ్ళా పాయసం చేసి ఆడు ఆడుకుంటా అంటే మళ్ళా వచ్చి గబుక్కమని కుండ తీసుకొని నోట్లోకి వేసుకుందంట కుండను దాంట్లో పడిపోయిందంట బాయికి మళ్ళా బాయి తీసుకొని తాగిందంట నీళ్ళు దానికి బొక్కలు పడినాయంట పోయి వాళ్ళ అత్తలు ఇంటి దొరికిందంట అప్పుడు అవ్వ నేను ఆడబనుకోవాలవ్వ అంటే పసులో వండుకోపో అనిందంట పసులో వండుకుంటే గొర్రెలు దానికి పుల్లాలన్నీ పీకేసింటే అవ్వ మంచము అన్ని కొట్టుకుపోయినాయి అంతే. అమ్మయ్య అంతేనా? ఇంత చెప్పి అంతే అంటావా? పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గేదె నుంచి వస్తాయి. గేదె నుంచి ఎలా వస్తాయి? బతుకుద్దా గేదె? అసలు అసలు అంతే పోద్ది పైకి. పాలు గేదెలు ఇస్తాయి కదా? గేదె ఏ కలర్ లో ఉంటది? బ్లాక్. పాలు ఏ కలర్ లో ఉంటాయి? వైట్. బ్లాక్ గేదెల నుంచి వైట్ పాలు ఎలా వచ్చాయి? బ్లాక్ పాలు కదా రావాలి. కొన్నిసార్లు గేదెలు వైట్ కూడా చూసా, ఆవులు వైట్ కూడా చూసా, ఆవులు బ్లాక్ కూడా చూసా. ఓ ఇన్ని చూసావు నువ్వు? సరే ఈ ఆవులు గేదెలు ఏం తింటాయి? గిడ్డి తింటాయి. గిడ్డి తింటాయా? గడ్డి తిని పాలు ఎలా ఇస్తాయబ్బా? దానికి నీళ్ళు ఇస్తారు, అయ్యే ఒంట్లో ఉన్న పాలు అవుతాయి, పాలు మనకి ఇస్తాయి. ఒంట్లో నీళ్లు తాగితే అవి పాలు అయిపోతాయా? ఆ పాలు మనకి ఇస్తాయా? మనకి ఏ హీరో అంటే ఇష్టం చెప్పు? లెజెండ్ సినిమాలో డైలాగ్ చెప్పు. బాలకృష్ణ ఎలా చెప్తాడు పవర్ఫుల్ గా డైలాగ్ అంటే అలా ఆయన ఇంకోటి చెప్పు చూద్దాం. ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. నీకు బీబీ వస్తే నీ పియ్య ఉంటుందాడేవో, నాకు బీబీ వస్తే ఏబీ వణుకుతీ. నాకు ఒక చిన్న బాలయ్య దొరికాడండి. ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంది. దయ్యాల సినిమాలు 2 చూసా. ఒక స్టోరీ నన్ను భయపెట్టిస్తూ చెప్పు. ముందు నన్ను సంపు, దమ్ముంటే రా, దమ్ముంటే బయటకు వచ్చే. వద్దులే సరే మీ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను, కావాలా? కావాలి. ఎవరు పెద్ద ఫ్లయింగ్ కేస్ ఇస్తే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. నేను ఇవ్వండి చూద్దాం, ఇవ్వండి నాకు. నీ గిఫ్ట్ వద్దా? కావాలి. మరి ఇవ్వు. మా అల్లరి పిడుగుల మాటలు ఎలా ఉన్నాయండి? అదరహో అదరహ, రైట్? దబడి దిబడే కదా. మరి ఇలాంటి చిత్ర పిడుగులు మీ దగ్గర ఉంటే ఒక చిన్న SMS పంపించండి. పీపీజీ స్పేస్ మీ పిల్లల పేర్లు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. వాళ్ళని రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగుల్లో చూసేద్దరు కానీ. మళ్ళీ కలిసినంత వరకు నవ్వుతూ ఉండండి. ఎలా నవ్వాలి తెలుసా? నవ్వండి.